ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు బండి సంజయ్. గతంలో కేసీఆర్ అనేకసార్లు ప్రధాని మోడీని కలిశారన్నారు. మరి అటువంటి సందర్భాల్లో తెలంగాణ సమస్యలన్నీ ప్రస్తావించిన దాఖలాలు లేవన్నారు. కాంట్రాక్టులు కావాలి, పైసలు కావాలి, నా కొడుకును సీఎం చెయ్యాలి అన్న యావే తప్ప మరొకటి లేదన్నారు. రేవంత్ రెడ్డి సార్ పోయి మోడీ సార్ కలిస్తే తప్పేందో ఇలా కేసీఆర్ కొడుకు చెప్పాలి. మీ అయ్యవై గన్నిసార్లు కలిసే మోడీ సార్ కలిసినప్పుడు ఎప్పుడన్నా తెలంగాణ సమస్యని అడిగిండా? అడగలే. ఎప్పుడు పోయినా నా ఆరోగ్యం మంచి ఉండదు, నా పానం మంచి ఉండదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేయాలి, నాకు కాంట్రాక్టర్ కావాలి, నాకు పైసలు కావాలి, నా కుటుంబం దోసుకోవాలి, నేను 1,00,000 కోట్లు సంపాదించాలి, ఈ పైసలు ఆ పైసలు అడిగింది తప్ప తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయరి, తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇస్తే మేము అమలు చేస్తాము అని చెప్పి ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయలే. ఇచ్చిన పైసలు మొత్తం దొబ్బిపోయిండు. ఏ రోజు కూడా తెలంగాణ గురించి ఆలోచించలే కేసీఆర్. మోడీ సార్ అయితే దొంగలకే తప్పించుకపోయాడు. మోడీ సార్ హైదరాబాద్ వస్తే జ్వరం వస్తుంది కేసీఆర్. మోడీ సార్ హైదరాబాద్ వస్తే కోవిడ్ వస్తుంది కేసీఆర్ సార్. హైదరాబాద్ వస్తే కాలు ఇరుగుతుంది. మోడీ సార్ హైదరాబాద్ వస్తే పోయి హాస్పిటల్ పెట్టేశాడు. మోడీ సార్ చూస్తేనే కేసీఆర్ గజ 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 వంటాడు. ఇక రేవంత్ రెడ్డి సార్ పోయి మోడీ సార్ కలిస్తే తప్పేందో ఇలా